ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి ఇంకెవరినో ఒకరిని ఫాలో అవుతూ వెళ్ళింటాడు కదా మన యాను. సో, యాని వెళ్ళింటాడు కదా! ఇంక తన కోసం ఇంకా షన్ను అండ్ ట్యాంక్ పరిగెత్తా వస్తారు. ఇంకా ఆ కార్‌లో ఉన్నారేమో అనేసి పాపం షన్ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. యాన్ యాన్ అని పిలుస్తూ ఉంటుంది. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? అని మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇంక ఇలా సెర్చ్ చేస్తూ ఉంటే ఇంకా ట్యాంక్ వచ్చి వద్దు రా పక్కకి రా అంటున్నా కూడా లేదు లేదు అనేసి తను అదంతా సెర్చ్ చేస్తుంటే ఇంకా మన యాన్ వచ్చి పైన నిలబడుకొని ఉంటాడు. ఇంక తను చూసి కొద్దిగా రిలీఫ్ అవుతుంది. ఇంక తన దగ్గరికి వెళ్ళేసి తనని హగ్ చేసుకుంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? నీకు డేంజరస్ అని తెలీదా? ఇప్పుడు అంత అవసరమా? ఎందుకు ఇలా చేస్తావు నువ్వు? ఇంకోసారి ఇలా చేయొద్దు. నేను ఎంత భయపడ్డానో నీకు తెలుసా? ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేయొద్దు అని చెప్పేసి తనకి చెప్తుంది. ఇంకా ట్యాంక్ కూడా అలా ఉండి షాకే చూస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఫ్యాంగు నిజం తెలుసుకుంటాడు ఎవరు చేశారు అనేసి. ఇంకా సరే అనేసి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ట్యాంక్ ఇంటికి ఏమైంది ఏమైంది అనేసి వాళ్ళని అడుగుతాడు. వెయిట్ చేయి వెయిట్ చేయి అంటే ఇలా ఒకతనుని యాన్ వచ్చేసి చేస్తూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాంకర్ అంటే తన ఇంటికి తన యజమాని కదా! సో, తనకి బ్యాంకర్ అని పేరు కూడా అంటారు. సో, అలా చేస్తూ వెళ్తే ఆ పర్సన్ వచ్చేసి ఒక చోట కనిపించకుండా పోయినాడు. సో, నేను ఆ ట్యాన్‌కి షన్ దగ్గర వెళ్ళుంటే షన్ వచ్చి నాకు హెల్ప్ అడిగింది. సో, నేను తన వెనకాల వెళ్తే ఇలా అంతా ప్రాబ్లమ్ అయింది. అసలు ఏం జరుగుతుంది బ్లూ సీలో అసలు ఎల్‌హెచ్ గ్రూప్‌లో ఏం జరుగుతుంది? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి అంటే నేను చూసుకుంటా నువ్వేం ఇన్వాల్వ్ అవ్వద్దు అనేసి వాళ్ళ అన్న చెప్తాడు. ఇంకా ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేస్తావు? ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేయొద్దు. ఏదైనా కలిసే చేస్తాము. అంతేగాని నువ్వు ఒకటే వెళ్ళేసి ఇలా చేసుకుంటానంటే నేను ఒప్పుకోను. నాకు చాలా భయమేసింది. ఏమన్నా అయితే నేనేం చేయాలా అనేసి ఇలా తను బాధపడుతూ ఉంటుంది. ఏదైనా ఉంటే మనం ఫేస్ చూసుకుందాం. అంతేగాని నువ్వు ఒకటే వెళ్ళేసి నన్ను ఇలా గాబరా చేయొద్దు. ఇంకోసారి ఇలా చేయొద్దు అనేసి తను చెప్తుంది. ఇంక వాళ్ళిద్దరు అలా కొంచెం కిస్ చేసుకుంటారు. ఏంటి వన్ డే డేట్ అన్నావు? అసలు నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? ఏంటి అనేసి తను అడుగుతాను. అసలు ఎందుకు ఇలా చేసావు అంటే, అంటే నా గురించి ఒకటుంది సీలు అండ్ తన గురించి ఆ సీల్ గురించి ఒకటి కావాలి. సో, దాని గురించి ఇది పోరాటము నీకు చెప్దాం అనుకున్నాను. కాకపోతే నీకు తెలుసో లేదో నేను ఇన్వాల్వ్ చేయడం నాకు ఇష్టం లేదు. రోజ్ బ్రోచ్ అనేసి ఒకటి ఉంటుంది. సో, అదైతే ఉంటే నేను షేర్స్ అండ్ కంపెనీ గురించి ఉంటుంది. అంత లోపల వాళ్ళ నాన్న దాన్ని చూస్తాడు. సో, తనకు గుర్తొస్తుంది. అవును నేను యాక్సిడెంట్ అయినప్పుడు తను నా జాకెట్‌లో పెట్టింది. నేను అప్పుడు అది గమనించుకోలేదు. ఆ రోజ్ బుష్ నా దగ్గరే ఉంది అనేసి ఇంక తను చెప్తుంది. ఎక్కడుందంటే ఇంటికాడే ఉంది. అంటే అవునా ఎక్కడ పెట్టానో నాకు గుర్తులేదు. అందుకే తను వెళ్ళేటప్పుడు నా దగ్గర ఇచ్చేసి వెళ్ళింది. నేను ఎందుకు అనుకున్నాను అంత ఇంపార్టెంట్ అని నాకు తెలీదు అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే సరేలే అది ఇంటికాడే ఉంది. నేను వెతికి చూస్తాను ఎక్కడుందో దొరికితే చెప్తాను అనేసి ఇంక తను చెప్తుంది. అండ్ ఒకసారి ఇంటికొచ్చి కలువు, నాన్నను కూడా కలువు అనేసి ఇంక తను అంటుంది. సరే సరే అనేసి తను కూడా చెప్తాడు. సరే అనేసి ఇంకా ఇంకో పక్కన ఏడుస్తూ ఉంటుంది నాన్న. ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటే ఎంతసేపు ట్రై చేసినా అయ్యాను పడట్లేదు. అసలు తన స్టోరీ ఏంటి చెప్పు అంటే తను అంతా డిఫరెంటు. తను ఓన్లీ ఫైటింగ్ కోసం తప్ప ఇంక దేనికి కాదు. సో, ఇలా మేము ఇలా కలిసాము అనేసి చెప్తుంటే ఒకరోజు ఫ్యాన్‌ని ఎవరో ఏడిపిస్తూ ఉంటారు. పెద్ద హీరోలాగా వచ్చి కాపాడదామని వస్తాడు. సో, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తనని కూడా హెరాస్ చేస్తారు. అంటే నువ్వు కూడా వాళ్ళలాగేనా అనేసి వాడిని కొట్టబోతూ ఉంటాడు. ఇంకా ఫ్యాన్‌కి ఫైటింగ్ చేయడం రాదు కదా! అంత లోపల అక్కడికి మన హీరో వస్తాడు. షాను వచ్చేసి ఏంటి కొట్టుకుంటున్నారు అనేసి తను కాపాడిపోయి వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఇలా వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటే ఒకసారి వాళ్ళ మమ్మీ బర్త్‌డే ఉంటుంది. ఇయాన్ వాళ్ళ మమ్మీ బర్త్‌డే. అంతలోపల ఇద్దరు వచ్చేసి ఎవరో వాళ్ళు ఏడిపిస్తూ ఉంటే అక్కడ ఫైట్ జరుగుతుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలుచుకొని వస్తారు. ఇంకా తను ఒకటే ఉంటే ఇంకా యాన్ కూడా వచ్చేసి తనతో కలిసి ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. సో, అప్పటినుంచి వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారు. ఇది స్టోరీ అనేసి తను చెప్తూ ఉంటారు. సో, తనొచ్చింది తనకి హెల్ప్ చేయడానికి. ఇంకా దేని గురించి తను పట్టించుకోడు అనేసి ఆ పని అయిపోయిన తర్వాత తను వెళ్ళిపోతాడనేసి తను చెప్తాడు. అవునా అనేసి తను స్టోరీ బాగుందని చెప్తుంది. సో, ఇంకా టాన్ వచ్చేసి ఇంకా లీని కలుస్తుంది. అదే లిన్‌ని కలుస్తుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందా యాన్ వాళ్ళకి, ఎల్ఎస్ స్టార్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అంటే ఏంటి అలా అడుగుతున్నావు అంటే ఏం లేదు ఈరోజు చాలా పెద్ద ఫైట్ జరిగింది. అది నేను చూశాను. అందుకనే అడుగుతున్నాను అనేసి తను చెప్తుంది. ఇంకా వీళ్ళు ఇంకా ప్రాసెస్ ఉంటుంది కదా! వాళ్ళ అమ్మని ఎవరు చంపారో, ఆ ట్రక్ ఎవరిది అనేసి డీటెయిల్స్ కనుక్కుంటూ ఉంటారు. ఆ ట్రక్ ఎవరిదో తెలీదు. సో, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒకవరికి అయితే మనీ ఎళ్ళింది. తన పేరు కాంగ్ మిన్. సో, తన అమ్మాయి
ఆ మనీని ఎవరు తీసుకోలేదు. ఆ తర్వాత కూడా ఇప్పుడు 17 ఇయర్స్ నుంచి దాన్ని ఎవరు ఆపరేట్ కూడా చేయట్లేదు అనేసి ఫారిన్‌లోది అక్కడ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది అనేసి తను చెప్తారు. సో, దానికి సంబంధించినంత ప్రాసెస్ చెప్తారు. తను మిడిల్ ఏజ్ అమ్మాయి అప్పుడు అనేసి తను చెప్తా ఉంటాడు ఇంకా. సో, ఆ ట్రక్కు గురించి అండ్ ఫోటో ఏమన్నా ఉందా అనేసి అడిగితే, ఫోటో ఉంటుంది కాకపోతే క్యాప్ ఏసుకొని ఉంటాడు. ఫేస్ క్లియర్‌గా ఉండదు. ఇలా చెప్తూ ఉంటారు. సరే అనేసి ఇంకా అదే ఫోటో చూపిస్తారు. ఈ ఇతనే అనేసి తనకు సంబంధించిన అతను అనేసి చెప్తూ ఉంటారు. ఇంత లోపల మన హీరోయిన్ వాళ్ళ నాన్న షన్‌ని చూపిస్తారు. సో, షన్ వచ్చి ఉంటాడు. ఇంకా అక్కడ ఏందో వెతుకుతూ ఉంటుంది. "ఏం వెతుకుతున్నావు?" అంటే, "ఏమన్నా పడిపోయిందా?" అంటే, "ఇక్కడ ఒక వస్తువు ఉండాలి అది పడిపోయింది నాన్న" అనేసి కనిపించట్లేదు అని వెతుకుతూ ఉంటుంది. అవునా అనేసి ఇంకా తన దగ్గరే ఉంటుంది కదా! "ఇదేనేమో నా చూడు" అంటే, "అవునవును ఇదే నాన్న" అనేసి "నువ్వు జాగ్రత్తగా ఉండు ఫ్యూచర్‌లో ఇవంతా నీట్‌గా పెట్టుకో. ఇవంతా ఏంటి" అనేసి ఇంక తను వాళ్ళ నాన్నని అరిచేసి వెళ్ళిపోతాడు. ఇంక తను కాల్ చేసి చెప్తుంది. "ఇంక బ్రోచు కనిపించింది. నువ్వు కావాలంటే రేపొచ్చి కలెక్ట్ చేసుకో. అలాగే నాన్నతో వచ్చి మాట్లాడు" అనేసి తను చెప్తాడు. ఇంకా సరే సరేలే నేను వస్తాను దొరికింది అని చెప్పేసరికి ఇంక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. "రేపు తొందరగా వచ్చేయి. మా నాన్నని కలిసి మనం మాట్లాడదాము" అనేసి తను చెప్తుంది. సరే అనేసి ఇంకా తను ఆలోచిస్తూ ఉంటాడు. మరి తనెందుకు ఆలోచిస్తూ డౌట్ పడుతుంటాడో మనకు తెలీదు. సో, మార్నింగ్ అవుతుంది. ఇంకా తనొచ్చేసి తన కోసం ఒక టై తీసుకొనొస్తుంది. ఆ టైని కడుతుంది. సో, ఇలా టైని కడితే అమ్మాయిల బొట్లో అబ్బాయిలుంటారు అనేసి ఇంక తనకెవరో చెప్పుంటారంట కొలీగ్. సో, తను ఆ టైం కట్టడానికి చాలా అవస్థ పడుతూ ఉంటుంది. సో, ఇంకొద్దిగా ఇక్కడ రొమాన్స్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ నాన్న వచ్చేసి ఆల్బమ్ చూస్తూ ఉంటాడు. అక్కడ అదే ట్రక్ ఉంటుంది. ఆ ట్రక్‌తో ఫోటో ఉంటుంది. సో, తనకు ఒక మెసేజ్ వస్తుంది. రోజు నాకు తెచ్చివ్వు లేకపోతే నీ కూతుర్ని చంపేస్తాను అనేసి. సో, అదెవరో మెసేజ్ చేసుంటారు. సరే అనేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. అంటే అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆవిడకి హెల్త్ బావుండదు. అలా చెప్తూ ఉంటాడు. ఇంకా తనెవరో ఇష్టపడుతుందనుకుంటారు కానీ యాన్ అనేసి తనకు తెలీదు. మన హీరో అయితే అప్పుడు సంబంధించిన అతను ఇతనే. అంటే వాళ్ళ నాన్న యాక్సిడెంట్ చేసింది మన షణ్ వాళ్ళ నాన్న అనమాట. సో, ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే, "ఏంటి ఎలా మీ నాన్న ఎక్కడ వర్క్ చేసేవారు?" అనేసి అడిగితే, "ట్రక్‌లో పనిచేసేవారు. అప్పుడు చిన్నప్పుడు మా అమ్మ కూడా లేదు. మా అమ్మ చాలా బాగా చూసుకునేది. అండ్ మా అమ్మకి ఏదో ప్రాబ్లమ్ వచ్చి అప్పుడు చనిపోయింది" అనేసి చెప్తాడు. తర్వాత తన నేమ్ గురించి, తన గురించి చెప్తుంటే తనకి ఇంక షాక్ అవుతూ ఉంటాడు. సో, తను కనుక్కునేసి ఉంటాడు అప్పటికి. తను వెళ్ళి వాటర్ తెమ్మనేసి చెప్పేసి, "నా గురించి మీకు ఇంకా డీటెయిల్స్ చెప్పాలా? నా నేమ్ చెప్పాలా? నా ఏజ్ చెప్పాలా? నా ఐడెంటిటీ చెప్పాలా? నేను ఏ ఫ్యామిలీ నుంచో చెప్పాలా?" అనేసి తను అంటూ ఉంటాడు. ఇంకా మన షణ్ వాళ్ళ నాన్న వచ్చి షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. అసలు 17 మాకు యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోయారు స్పాట్‌లో. మా అమ్మ ఇప్పటి వరకు కనిపించట్లేదు. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? నువ్వు తనే కదా! అనేసి తను అంటూ ఉంటారు. సో, ఇంకా సరే అనేసి నాకు ఆకలిగా ఉంది. ఏదో విండో తీసి పెట్టు అంటే, సరే అనేసి తను బయటికెళ్ళి ఉంటుంది. అలా కాదు నేను అప్పుడు టెన్షన్‌లో ఉన్నాను అనేసి వాళ్ళ వైఫ్ గురించి చెప్తూ ఉంటారు. ఇంకా మా నాన్నే మా అమ్మ లేకపోయినా నన్ను చాలా బాగా పెంచాడు. అప్పుడు మేము అబ్రాడ్‌లో ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నాము. అప్పుడు మనీ కోసం మా నాన్న ట్రక్ నడిపేవాడు అనేసి చెప్తూ ఉంటుంది. సో, ఇంక ఇలాగే ఉంటే తను నిజం తెలుసుకోలేడు అనేసి ఇంక తనకి అప్పటికే అర్థమైపోయి ఉంటుంది. తనే యాక్సిడెంట్ చేశాడు అనేసి. ఇంక సరే అనేసి తనకేమన్నా వండమని చెప్తాడు. సరే అనేసి తను ఇంకా వస్తువులు తీసుకొని రావడానికి వెళ్తుంది. "ట్రాన్స్‌పోర్టేషన్ చేశారా మీరేనా?" అనేసి తను అడుగుతూ ఉంటాడు. అంటే అప్పుడు మా ఆవిడకి బాగాలేదు. సో, అప్పుడే ఇన్సూరెన్స్ వాళ్ళు కాల్ చేశారు. అలా నేను ఆ కార్‌లో ఫ్యామిలీ ఉందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందుకే అలా చేశానంటే, "నువ్వేనా చేసింది?" అనేసి తను చూస్తూ ఉంటాడు. ఇంకో పక్కన లిన్‌కి వాళ్ళ నాన్న చెప్తూ ఉంటారు. సో, ఆ ట్రక్ యాక్సిడెంట్ చేసిన అతను ఎవరో కాదు. అతని ఏమంటారు సర్‌నేమ్ వచ్చి షెన్ను. సో, ఆ షెన్ అంటే షెన్ మ్యాంగో వాళ్ళ నాన్నే అనేసి నేను అనుకుంటున్నాను. అనేసి అంటే యాంగ్ వాళ్ళ పేరెంట్స్‌ని యాక్సిడెంట్ చేసింది షాంగ్లింగ్‌లుంగ్ అని ఉంటుంది. సో, అంటే అనేసి వాళ్ళు షాక్ అయిపోతారు లిన్ను. అంతలోపల హాయ్ ఫ్రెండ్స్ ఇంకా లిన్‌కి వాళ్ళ నాన్న వచ్చి చెప్తాడు. ఏమని అంటే
ఫ్యామిలీ సర్‌నేమ్ వచ్చేసి షన్ను. అంటే షన్ను అంటే షంగు వాళ్ళ నాన్ననా అనేసి తను షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. అవును తనే అనేసి తను చెప్తాడు. ఇంకో పక్కన ఏమవుతుందంటే తను బయటికి వెళ్ళింటుంది కదా! ఇంకా బయటికి వెళ్తే ఇంకా అంటే మీకు తెలుసనమాట. ఆ రోజు యాక్సిడెంట్ ఎందుకు అయిందో తెలుసనమాట. మళ్ళీ అసలు ఎందుకు ఇలా చేశారు అన్నట్టు తను చూస్తూ ఉంటాడు. పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అలా బాధపడుతుంటే ఇంకా తనదేం తప్పు లేదు. ఏదైనా తప్పుంటే నాదే ప్లీజ్ తనేం చేయొద్దు. ఆ రోజు అలా జరగడానికి కారణం వేరు. అప్పుడు నువ్వు అప్పుడు తనకేమీ తెలీదు. అప్పుడు చిన్న పిల్ల. తననెప్పుడు బ్లేమ్ చేయొద్దు. ఏదన్నా ఉంటే నన్నే అడుగు. తననడగొద్దు. అయినా మీ పేరెంట్స్ మిస్టేక్ చేశారు. నేను కాదు అనేసి తను చెప్తుంటాడు. అంటే ఏంటి అంకుల్ మా పేరెంట్స్ మిస్టేక్ చేశారా? మీరేం చేయలేదా? అన్నట్టు తను అడుగుతూ ఉంటాడు. ఇంకా తను కూడా నేను ఆ రోజు మా ఆవిడ గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో, ఆ రోజు ఫుల్‌గా రెయిన్ పడుతూ ఉండింది. అండ్ అనేసి చెప్తూ ఉంటాడు గానీ, తన మాట ఫుల్లుగా వినడు తను. సో, నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలి మా ఆవిడననేసి ఆలోచిస్తూ ఉన్నాను సర్జరీ కోసము. అంత లోపల బండి తిప్పాను అనేసి అంటాడు కానీ, పూర్తిగా తను చెప్పడు, తిను వినడు, ఏమి చేయడు. సో, ఆ రోజు ఏం జరిగింటుందంటే అనేది వచ్చే ఎపిసోడ్‌లో తెలుస్తుంది ఫ్రెండ్స్. సో, ఆ రోజు వాళ్ళ అమ్మ, నాన్న తను వెళ్తూ ఉంటారు. ఆ ట్రక్ వెనకాలే వాళ్ళ నాన్న వెళ్తూ ఉంటారు. ఇంకా వాళ్ళని క్రాష్ చేసుకొని స్లోగానే రన్ అవుతూ ఉంటాడు. సో, ఆ రోజు తను కావాలనైతే చేయడు. సో, అలా 3, 4 ఇయర్స్ తను కంటిన్యూగా చేయడం వల్ల, తను ఆలోచిస్తూ ఉండడం వల్ల వాళ్ళని దాటుకొని వెళ్ళిపోతాడు. సో, ఆ తర్వాత దాటుకొని వెళ్ళిన వెంటనే ఇంకా ఫారిన్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని ఏదో ఒక టిక్ చేసి ఇంక మనీ వస్తదనేసి తను సడెన్‌గా కార్ దింపుతాడు. సో, అప్పుడు చెప్తాడు, "అక్కడ కార్‌లో మీ ఫ్యామిలీ ఉందని నాకు తెలీదు. నేను కావాలని చేయలేదు" అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంక తను చాలా బాధపడుతూ ఉంటాడు. "నా కూతురికి చెప్పొద్దు. నా కూతురిని ఏమి చేయొద్దు ప్లీజ్" అనేసి తనంటే, ఇంక తను అలా తోసేసి ఇంక తలుపు తెరుచుకొని పాపం మన హీరోయిన్ కొట్టేసి వెళ్ళిపోతాడు. ఇంక తను వెళ్ళిపోతూ ఉంటే, "ఇంక ఏమైంది? ఏమండి?" అనేసి తను వెళ్తుంటే, ఇంకా ఆ బ్రోచ్ ఎత్తుకొని వెళ్ళి తనకిస్తుంది. "ఏమైంది? ఎందుకలా వచ్చేసావు? అని అడుగుతూ ఉంటుంది. "ఎందుకిలా వచ్చేసావు?" అనేసి "ఫీలింగ్స్ ఏం లేవా?" అనేసి ఇంక నాకు బ్రేకప్ అని చెప్పేస్తాడు. "బ్రేకప్పా? ఏమంటున్నావు? మళ్ళీ చెప్పు" అనేసి తను అడుగుతుంది. "నేను చెప్తున్నాను ఐ సెడ్ లెట్స్ బ్రేకప్. నేను చెప్పేది అర్థం కావట్లేదా? బ్రేకప్ అనేసి అంటే మళ్ళీ టెస్ట్ చేస్తున్నావా? టెస్ట్ చేయడానికి టైం కాదు. నీకు నాన్నకి ఏదైనా గొడవలుంటే చెప్పు. నేను సాల్వ్ చేస్తాను. ఇంత ఇదిగా నువ్వు చేయొద్దు. నన్నిప్పుడు టెస్ట్ చేసే టైం కాదు" అనేసి అని చెప్తూ ఉంటుంది. అయినా నీకు నాకు మధ్య ఏముంది? అయినా నేనెప్పుడైనా నీకు ఐ లవ్ యూ చెప్పానా? అంటే మరి ఎందుకు ఇవంతా చేశావు? అనేసి తనంట అంటే నేను యూజ్ చేసుకున్నా అంటే యూజ్ చేసుకున్నావా? ఎందుకు యూజ్ చేసుకున్నావు? అనేసి తనంటే ఇంక తన దగ్గర బ్రోచర్ ఉంటుంది కదా! అది తీసుకొని దీనికోసమే అనేసి తను చెప్తాడు. సో, ఇంకా నేనేం చిన్న పిల్లననుకుంటున్నావా? మరీ అంత పిచ్చిదానిలాగా కనిపిస్తున్నావు. దీనికోసం అని నువ్వు చెప్తే నేను నమ్ముతానా? అయినా దీనికోసం నువ్వు నటించాల్సిన అవసరం లేదు. అడిగితే నేను తెచ్చిస్తాను కదా! నాది కానిది నాకెందుకు? దీనికోసం బ్రేకప్ చెప్తావా? అనేసి తను చెప్తూ ఉంటాడు. నిజం చెప్పు. నేను నమ్మను. ఇలాంటి పిచ్చి మాటలంతా నాకు చెప్పొద్దు అనేసి తను చెప్తూ ఉంటే ఇంకా తనంటాడు, "నువ్వు ఎప్పుడు నోటీస్ చేయలేదా? నువ్వు చాలా సార్లు నాకు ఐ లవ్ యూ చెప్పాడు. ఈవెన్ ఒక్కసారైనా నీకు నేను ఐ లవ్ యూ చెప్పానా? నువ్వు చెప్పినప్పుడు నిజంగా ఒక అబ్బాయి లవ్ చేస్తే ఎప్పుడో కన్ఫ్యూజ్ చేస్తాను. నేను కన్ఫ్యూజ్ చేశానా? నీకెప్పుడైనా ప్రపోజ్ చేశానా? అలా చేయనప్పుడు తను నిన్ను లవ్ చేస్తున్నాడని ఎలా అనుకుంటున్నావు? ఐ డోంట్ లవ్ యూ" అనేసి తను చెప్తాడు. "మళ్ళీ చెప్పు" అనేసి తను చెప్తూ ఉంటుంది. "ఇంకోసారి చెప్పు" అనేసి. "నిజం చెప్తున్నాను. ఐ డోంట్ లవ్ యూ అగైన్" అనేసి ఐ డోంట్ లవ్ యూ అనేసి తను చెప్తాడు. ఇంకా తనకైతే చాలా బాధొస్తుంది. ఇంకా కిస్ చేసుకుంటుంది. కిస్ చేస్తే తన ప్రేమ బయటపడుతుందని. పాపం పిచ్చమ్మాయి కదా! తను పాపం చాలా ఫీల్ అవుతుంది. ఇంకా కొరకడం మన హీరోయిన్‌కి అలవాటు కదా! సో, కొరికేస్తుంది. ఇంకా అయినా కూడా ఇంకా ఎప్పుడు నాకు కనిపించొద్దు. నేనెప్పుడు క్షమించను. నువ్వు ఈరోజు ఏం చెప్పావో గుర్తుపెట్టుకో. నా లైఫ్‌లో నేనెప్పుడూ క్షమించను అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతుంది. పాపం మన హీరో చాలా బాధపడతాడు. సో, చాలా ఫీల్ అవుతాడు కూడా. పాపం నాకైతే ఏడుపొచ్చేసింది. సో, చాలా ఫీల్ అవుతాడు. తను ఎందుకు నిజం చెప్పడంటే ఒకవేళ నిజం చెప్తే తను చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. అందుకే ఆ నిజం తనకు చెప్పకుండా అలాగే ఉంటాడు. ఇంకో పక్కన
సికాయిని ఎవరో చంపేశారు అనేసి ఇంకా ఎవరు చంపేశారంటే కైసియా అని ఉంటుంది. సో, ఏంటి ఎందుకొచ్చావు ఇక్కడికి? ఇలా చేస్తావని అసలు అనుకోలేదు. నీతో మాట్లాడాలి అంటున్నా కూడా ఆ అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకో పక్కన ఏమవుతుందంటే, ఏమైంది అంటే నేను తొందరగా పోవాలి. అంటే ఏమైందో తెలుసుకోవచ్చా? అంటే లేదు లేదు ఇప్పుడు కాదు నేను వెళ్ళాలి అనేసి తను అంటూ ఉంటుంది. ఇంక వాళ్ళ ఫోన్ చేస్తుంది. సో, ఇంకా తను ఆ రోజ్ బ్రష్ తీసుకుంటాడు. ఇంకా దాంట్లో సీల్ ఉంటుంది. సో, ఆ సీన్‌ని చూసి ఇంకా ఫ్యాన్‌కి కాల్ చేస్తారు. సిస్టమ్ ఏదో సడెన్‌గా చెప్పింది. ఈరోజు మీటింగ్ ఏదో ఉందంట. సో, వాళ్ళంతా మీటింగ్ చేసి ఈరోజు కొత్త ప్రెసిడెంట్‌ని ఎంపిక చేయాలంటున్నారు. సో, అంటే అవునా అంతా ప్రిపేర్ అయిపోయిందా? మీరు మొత్తం ప్రిపేర్‌గా ఉండండి. ఏం జరిగినా లోపలికి రాకండి. బయట వెయిట్ చేయండి. అండ్ ఆ తర్వాత మెనియాతో పాటు మన షన్ను కూడా పిలుచుకొని రండి అనేసి తను చెప్తాడు. ఇంకా అక్కడ గ్రీన్ హౌస్ ఉంటుంది కదా! ఆ గ్రీన్ హౌస్‌లో ఫ్లవర్స్ చెట్లు మొలవకుండా కైసూయాన్ వచ్చి ఏదో చేసుంటుంది. "ఎందుకిలా చేశావు? నువ్వెప్పుడు వేరే వాళ్ళని బాధ పెట్టడానికి తప్ప ఇంకేం చేయవు. ఇదేనా నీ ఆలోచన?" అనేసి ఇంక తను అరుస్తూ ఉంటే, "ఏంటి ఇప్పుడు భయపడుతున్నావా నువ్వు? అంటే నువ్వు ఎప్పుడు నన్ను బాగా చూసుకున్నావు. ఎప్పుడు నన్ను బాగా చూసుకున్నావు. చిన్నప్పటి నుంచి నన్ను తక్కువగానే చూసావు. నీ పెద్ద కూతురినైతే బాగా చూసావు మిక్సీ ఎప్పుడు తనకే సపోర్ట్ చేశావు. నేనెందుకు నాన్న అడుగు పెట్టకూడదు బ్లూ సీలో? నాకెందుకు నాన్న రైట్స్ లేవు? తన్నొకలాగా నన్నొకలాగా ఎందుకు నాన్న చూసావు? అంటే నేను ఎప్పుడునే ఒకలాగా చూడలేదు. ఎప్పుడు ఎందుకు నువ్వు వేరే వాళ్ళని హర్ట్ చేయడానికే చూస్తావు? ఇదేనా నీ పని? నీకంటూ నేను కొన్నిచ్చాను అనేసంటే, ఎందుకు నాన్న ఇలా అంటున్నావు నువ్వు? నువ్వు నా కన్న తండ్రి కాబట్టి నిన్ను నాన్న అని పిలుస్తున్నాను. లేకపోయింటే ఎప్పుడో నేనేం చేసుంటానో నాకు తెలుసు. ఎంతసేపు మెక్సియన్ గురించి ఆలోచించావే గాని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడు నీకు తనే అవసరంగా నన్ను గాని, నా కొడుకును గాని తక్కువగానే చూసావు గానీ, నన్ను గొప్పగా ఎప్పుడైనా చూసావా నాన్న నువ్వు? తన ముందు నన్ను తక్కువ చేసే చూసావు అనేసి అరుస్తూ ఉంటుంది. ఇంకో పక్కన మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇంకా చికాయి వచ్చేసి అందరిని పిలిచేసి షేర్స్ రాసిచ్చేయండి. నేనే ఇక్కడ ఎక్కువ మీరు రాసిస్తే నాకు కూడా వస్తుంది అనేసి అంటూ ఉంటే ఇంక అంత లోపల షన్నొస్తాడు. షన్నొచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంటే బ్రోచర్ చూపిస్తాడు. సో, అంటే "నువ్వు క్వాలిఫై అనుకుంటున్నావా?" అనేసి తను అడుగుతాడు. "నువ్వు నీ ఫాదరు క్వాలిఫైడా?" అనేసి అంటూ ఉంటే ఇంక తనొచ్చేసి రోజ్ బ్రోచర్‌లో సీల్ ఉంటుంది. అది చూపిస్తూ ఉంటాడు. ఇంకా చూపిస్తూ ఉంటే ఇంకా "నువ్వు క్వాలిఫై కావు. అయినా షేర్స్ నా దగ్గర ఎక్కువ లేవు కదా!" అనేసంటే ఇంక అక్కడ ఉండే వాళ్ళంతా "అవునవును. ఇది మెక్సియన్ దగ్గర ఉన్నింది. ఈ సేల్ తనదే. సో, అలాంటప్పుడు తినకే ఎక్కువ షేర్స్ ఉంటాయి" అనేసి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇంక తనొచ్చి "నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా. షేర్స్ అంతా నీ దగ్గరే ఉన్నాయంట. సో, నువ్వు ఈ సేల్ తెచ్చిస్తే నువ్వు ఓనర్‌వయిపోతావా? ఇది నిజమని నేను నమ్మాలా?" అనేసి "నువ్వు నా రియల్ కజిన్‌వే కాదనను. కానీ ఇది ఒరిజినల్ అని ఎవరు చెప్తారు? ఈ సీల్‌ని పట్టేసి నువ్వు దీనికి షేర్స్ అనేస్తే నేను నమ్మాలా?" అనేసి ఇంకా ఆ సీల్‌ని తీసుకొని ఇసిరికొట్టేస్తాడు. ఇంకా యాన్ వచ్చేసి అలాగే సైలెంట్‌గా ఉంటాడు. కోపం వస్తూ ఉంటుంది యాన్‌కి. ఇంకా ఆ బ్రోచర్‌ని కూడా పడేస్తే ఇంకా అది అలాగే పడుంటుంది. ఇంక అందరూ వచ్చేసి ఇంకా అదే షేర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. "సో, మీ అమ్మ పడిపోయింది. ఇంతవరకు రాలేదు. మీ అమ్మ ఎప్పుడో చనిపోయింది. ఇంకా ఈ షేర్స్ నీకు రాదు. మీ అమ్మ వచ్చి పెద్దకి చెప్తుందా ఏమి? నువ్వు సైలెంట్ అవ్వు. మీ అమ్మ చనిపోయిందని అందరూ చెప్తూ ఉంటే నువ్వేమంటే మీ అమ్మ తిరిగి వస్తుందని చెప్తున్నావు" అనేసి హేళనగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఆ బ్రోచర్‌ని కాలుతో తొక్కేస్తూ ఉంటారు. "అది వేస్ట్ అసలు పనికిరాదు" అనేసి. ఇంకో పక్క తినొచ్చేసి "ఇన్ని రోజులకి నేను నీ కూతురని గుర్తొచ్చానా? ఏ రోజైనా నన్ను కూతురుగా చూసావా నీ కంటితో? ఎప్పుడు నన్ను ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ఎప్పుడు నన్ను ఏదో ఒకటి తిడుతూనే ఉంటావు. నేను దేనికి పనికిరాని దానిలాగా చూస్తూ ఉంటావు" అనేసి అంటుంటాను. "నువ్వు బాధపడేది కాకుండా నీ వల్ల ఇంకొకరు బాధపడేటట్టు చేస్తున్నావు. ఇది నీకేమన్నా అవసరమా?" అంటే "నేనెందుకు నాన్న బాధపడకూడదు? నేనెందుకు ఉండాలిక్కడ? నేనెందుకు బ్లూసీకి వెళ్ళకూడదు? నేనెందుకు సైలెంట్‌గా ఉండాలి? నేనెందుకు అన్నీ ఇచ్చేసి సైలెంట్‌గా ఉండాలి? చెప్పు నాన్న నేనెందుకు ఇలా ఉండాలి? నేను కూతురే అన్నావు కదా! నాకేం చేయాలనిపిచ్చేదా? నన్నెందుకు అంత తక్కువ చేశావు? నువ్వెప్పుడు నన్ను ఫోర్స్ చేస్తూనే ఉంటావు. అది చేయొద్దు, ఇది చేయొద్దు అనేసి. ఎందుకు ఇలా చేశావు నువ్వు? నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా? తన ముందు నన్నెంత చులకనగా చేశావో తెలుసా? నేనెంత గిల్టీగా ఫీల్ అయ్యానో తెలుసా నీకు?"
అనేసి అంటూ ఉంటే, అలా కాదు అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంక తనకి హార్ట్ పెయిన్ వస్తుంది. ఇంక తను అంటూ ఉంటేనే హార్ట్ పెయిన్ వచ్చేసి అలాగే మెట్ల నుంచి కింద పడిపోతాడు. ఇంకా అలాగా మెట్ల నుంచి కింద పడిపోతే ఇంకా తను అయినా కూడా పట్టించుకోదు. ఎందుకు తనకిచ్చినావు? అప్పుడు వాళ్ళ అమ్ముందని ఇచ్చినావు. ఇప్పుడు తనకెందుకిచ్చావు? అంటే ఎప్పుడు వాళ్ళే నీకు సొంతం, నేను కాదు. నేను నీ కూతుర్నే కదా అనేసి ఇంక తను అంటూ ఉంటే ఇంకా పాపం అలా కింద పడిపోతాడు తను. ఇంకా వాళ్ళ నాన్న అట్ట పడిపోయినా కూడా తను పట్టించుకోకుండా అలాగే చూస్తూ ఉంటుంది. కాకపోతే వాళ్ళ నాన్న తన కోసం కూడా చేసుంటాడు. సో, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా తనకి బ్రేకప్ అయిపోయి ఉంటుంది కదా! తను చాలా గిల్టీగా ఫీల్ అయిపోయేసి ఇంకా వాళ్ళ నాన్న తను తీసుకొని వేరే చోటికి వెళ్ళిపోవాలి అనేసి అంటూ ఉంటాడు. ఇంకా నాన్న వాళ్ళ అమ్మ కూడా ఆపుతుంది. కానీ తను సారీ చెప్పేసి ఇంకా అలా బయలుదేరుతూ ఉంటారు. ఇంకా ఇంకో పక్కన చెప్తున్నా వినిపించుకోకుండా అలా బయలుదేరితే అంతలోపల లిన్ వస్తాడు. తనని పిలుస్తాడు. వాళ్ళు లేరు, ఎక్కడికో లగేజ్ ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోయారు. ఎంత చెప్పినా వినలేదు అనేసి అంటుంటే ఇంక అంతలోపల ఇంకా ట్యాంక్ వాళ్ళ అన్న కాల్ చేస్తాడు. ఇలా మిస్టర్ జంగుకి హెల్త్ ఏం ప్రాబ్లమ్‌గా ఉంది అనేసి అంటూ ఉంటాడు. సో, తను వింటుంది. ఇంకా మన బ్యాంకర్ అంటే అదే యాన్ వచ్చేసి ఐడెంటిటీ చూపించమని అంటూ ఉంటే, వాళ్ళ అమ్మ గురించి మాట్లాడేసరికి తనకు కోపం వస్తుంది. ఇంకా తను అలాగే పట్టుకునేసి గొంతు పిసుకుతూ ఉంటాడు. అంతలోపల ఎవరికో కాల్ వస్తుంది. ఇలా చైర్మన్‌కి ఏదో అయిందనేసరికి తను వదిలేసి హడావిడిగా పరిగెత్తాడు. అప్పటికే టైం అయిపోయింది. ఎందుకు సేవ్ చేయలేదు మీరు? ఎందుకు సేవ్ చేయలేదు? ఎందుకు సేవ్ చేయలేదు గ్రాండ్‌పా? లేండి గ్రాండ్‌పా అనేసి చాలా ఎమోషనల్ అవుతాడు. ఈ లేట్ అయిందా? ఎందుకు లేట్ అయింది? మీరు ఎందుకు సేవ్ చేయలేకపోతున్నారు? అనేసి అంటాడు. అంతా అయిపోయింది, ఇంకేం చేయలేము అనేసి ఇంకా గునియా కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా సరే అనేసి ఇంకా అందరూ చూస్తూ ఉంటారు. ఇంక వాళ్ళ అమ్మ కూడా అదే కైసుని కూడా చూస్తూ ఉంటుంది. ఇంక తను ఎందుకు చేయలేరు? ప్లీజ్ ప్లీజ్ చేయండి, సేవ్ చేయండి అంటే చేసి అయ్యిందేదో అయిపోయింది. ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఇప్పుడు నువ్వు చేసినంత మాత్రాన మీ తాత తిరిగి వస్తాడా? అయినా నువ్వు ఇక్కడ ఉండడానికి అర్హుడు కాదు అనేసి ఇంకా కైసి అని చెప్తుంది. ఇంక జికాయ్ వచ్చేసి అలాగే సైలెంట్‌గా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు అనేసి తను అడుగుతాడు. ఇంకా ఏంటి చెప్పాలనుకునేది? జస్ట్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అంటే, నువ్వు ఇక్కడ ఇక్కడ ఆస్తికి అర్హుడు నువ్వు కాదు అంటే ఏం మాట్లాడుతున్నావు అంటే, నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మ నాన్నకు నువ్వు పుట్టావనుకుంటున్నావా? మీ నాన్న ఇంకో అమ్మాయితో వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకొని కన్నాడు. నువ్వు తను కొడుకువి కాదు అనేసి తను చెప్తూ ఉంటుంది. తను నమ్మడు. సో, తనకైతే చాలా ఫీల్ అయిపోతుంది. అదేదో ఎవిడెన్స్ చూపిస్తుంది. నేను చాలా బాధ పెట్టాను నిన్ను అనేసి. తనైతే అలా చెప్పేసరికి ఇంక తను చాలా ఫీల్ అయిపోతాడు. ఇంక తిను వెళ్ళిపోతూ ఉంటుంది కదా! ఇంక లిన్ వచ్చేసి నీతో మాట్లాడాలి అనేసి అంటూ ఉంటాడు. అంతే ఫ్రెండ్స్. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే కంపెనీలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకా అదే నాన్నని రమ్మనింటారు కదా! సో, వీళ్ళిద్దరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏం జరుగుతుందనేది అర్థం కాదు. ఇంకా మీనా వచ్చేసి కాల్ చేస్తుంది. ఎక్కడున్నారు ఏంటి అనేసి. సో, కాల్ చేస్తూ ఉంటే నేనిక్కడ ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను. వాళ్ళ అమ్మకి కాల్ చేసింది. ఏమైంది మా అంటే, ఇలా వాళ్ళిద్దరు లగేజ్ సర్దుకొని వెళ్ళిపోయారంటే ఇంకా అక్కడ ట్రబుల్ ఉంటుంది కదా! సరే నువ్వు అక్కడి నుంచి హైడ్ అయిపో, తొందరగా పరిగెత్తా వచ్చేసేయి అనేసి ఇంక ఫ్రాంక్ చెప్తాడు. సో, ఇంకో పక్క నిజం చెప్పేస్తాడు. లిన్ వచ్చేసి మీ నాన్నే యాక్సిడెంట్ చేశాడు అనేసి, వాళ్ళ పేరెంట్స్ చనిపోవడానికి కారణం మీ నాన్నే. ఈ లైఫ్ అనేది, డెస్టినీ అనేది నిన్ను తన్ని 17 ఇయర్స్ ముందే కలిపింది. అందుకే మళ్ళీ ఇప్పుడు నేను కనెక్ట్ చేసింది మీ నాన్నే కారణం అనేసి తను చెప్తాడు. పాపం తను చాలా ఫీల్ అవుతుంది. అందుకనే తను బ్రేకప్ చెప్పాడని తనకి అర్థమవుతుంది. ఇంకా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇంకో పక్క ఏంటి మా నువ్వు చెప్పేది నిజమా అమ్మా అంటే, అవును నిజమే చెప్పేది నేను అనేసి తను రికార్డ్ వినిపిస్తుంది. సో, ఇంకా చాలా రికార్డ్ వినిపించేసరికి ఇంకా యాన్‌కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా గునియాకి గూడా ఆ విషయం గురించి తెలీదు. తను కూడా నిజమనే చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడైనా అర్థమైందా? ఈ రికార్డ్ నేను బయట పెట్టాననుకో ఏమవుతుంది? మీ అమ్మ, మీ నాన్న పరువంతా పోతుంది అనేసి తను బెదిరిస్తుంది. ఇంకా తను చేసేదేం లేకుండా అంత లోపల గ్రాండ్‌పాకి స్పృహ వస్తుంది. ఇంకా తను పిలిచేసి చూస్తూ ఉంటాడు. ఇంకా తను అలా ఒకసారి మాట్లాడేసి తను
ఇంకా చనిపోతాడు. సో, ఇంకా పక్కన ఏమవుతుంది అంటే వాళ్ళ గురించి కూర్చొని ఉంటారు ఒక రెస్టారెంట్‌లో. ఇంక తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళ నాన్న చేసిన తప్పుకి. ఇంకా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా ఏమవుతుందంటే నాన్న అండ్ రియాన్ వచ్చేసి ఒక చోట హైడ్ అయిపోతారు. మా అమ్మ చెప్పింది వాళ్ళ నాన్న అండ్ యాను షాను ఎళ్లారంట. ఏమైనా బ్రేకప్ అయిందా అనేసి తను చెప్తూ ఉంటుంది. ఏదన్నా మాట్లాడాలా సైలెంట్‌గా ఉంటే ఎలా ప్లీజ్ మాట్లాడంటే, "ఏం మాట్లాడినా వింటావా నువ్వు? సారీ" అనేసి చెప్తాడు. "ఎందుకు సారీ చెప్తున్నావు?" అనేసి తను అడుగుతుంది. సో, ఎందుకు సారీ చెప్తున్నా అంటే, "నేను ఇక్కడ వర్క్ మీద పర్పస్ మీద వచ్చాను. ఆ పర్పసే చేసుకుంటాను. అంతకు మించి నాకేం ప్లాను, నా ప్లాన్‌లో ఎవ్వరు లేరు. ఇంకోసారి నా వెంట పడొద్దు, నా వెనకాల రావద్దు" అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంక తను అలా చెప్తూ ఉంటే, "ఇంకా చాలు నువ్వేం చెప్పాలనుకుంటావో నాకు తెలుసు. ఇకపైన నేను నీ వెనకాల పడను. ఇంక నేను నీకు కనిపించను" అనేసి ఇంక తను ఏడుస్తూ కూర్చొనుంటుంది. ఇంకా తనకి ఇష్టం ఉంటుంది కానీ, తను అంత లోపల సైలెంట్ అయిపోతాడు. ఇంక అంత లోపల ఫ్యాంగ్ వచ్చి, "ఎందుకు ఏడుస్తున్నావు? ఏమన్నా హర్ట్ చేశారా? పర్వాలేదు నీకేం కాకుండా నేను చూసుకుంటాను" అని తను చాలా క్యూట్‌గా చెప్పేసరికి తను రియలైజ్ అవుతుంది. సో, తను చెప్పింటుంది. కాకపోతే అప్పటికి గుర్తించదు. ఇప్పుడు తను గుర్తిస్తుంది. సో, అలా ఏడుస్తూ తనకి ఇంకా స్మైల్ వస్తుంది. తను క్యూట్‌గా అడిగేసరికి. ఇంకా వీళ్ళంతా ఒక చోట ఉంటారు కదా! ఇంకా టాన్ వాళ్ళ అన్నొస్తాడు. ఇంక వచ్చి "ఏమైంది? ఏమి?" అంటే, "ఇలా మిస్టర్ జాంగ్ చనిపోయాడు. ఇప్పుడు న్యూ ప్రెసిడెంట్‌ని చేయాలనుకుంటున్నారు. అండ్ ఏమైందో వాళ్ళ ఇంట్లో గొడవలు తెలీదు. యాన్ కూడా ఇంట్లో లేడంట. ఎక్కడికో వెళ్ళిపోయారంట. కారణం ఏంటో నాకు తెలీదు" అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే అని చెప్తాడు. ఇంక తను ఇంకేం చేయాలో అర్థం కాదు. తను మాత్రం అలా బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ విషయం తెలిసింది కదా! నిజంగా తన కొడుకు కాడేమో అనేసి ఆ ఫీలింగ్‌లో తనకి ఎవ్వరు లేరనేసి ఇంక తోడు వెళ్ళిపోతాడు. ఇంకా తను అలా ఏడుస్తూ అలా బీచ్ దగ్గరే కూర్చొనుంటాడు. ఇంకా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని ఇలా ఒక్కొక్కరిని పోగొట్టుకుంటూ ఉంటాడు కదా! ఆ తర్వాత వాళ్ళ చెల్లెల్ని, ఆ తర్వాత వాళ్ళ తాతని అండ్ లాస్ట్‌కి మన హీరోయిన్‌కి బ్రేకప్ చెప్పేసి తను చాలా హర్ట్ చేసుంటాడు కదా! సో, అవంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. తనతో గడిపిన క్షణాల్ని, తనెంత ఇష్టపడ్డాడో, తనకెంత బాధ పెట్టాడో అనేసి తను అలా గుర్తు తెచ్చుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంక తన లైఫ్ అయిపోయింది అన్నట్టు. ఇంకా వాళ్ళ నాన్న ఉంటాడు. ఇంకా తను ఎన్ని సార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయడు. ఇంక వాళ్ళ నాన్న తన దగ్గరికి వెళ్తే తను ఏదో ఒక విధంగా చూస్తుంది. వాళ్ళ నాన్న చాలా ఫీల్ అవుతాడు. "అబ్బా! ఇప్పుడు నేను మాట్లాడను ప్లీజ్, తర్వాత నేను మాట్లాడతాను. నాకు కొద్దిగా టైం ఇవ్వా" అనేసి తను చెప్తాడు. వాళ్ళ నాన్న హర్ట్ అవ్వకుండా. సరే అనేసి ఇంకో పక్క వీళ్ళిద్దరూ వెళ్లి వెతుకుంటారు ట్యాంగు లిన్ను. "మేమంతా వెతికాము. తనెక్కడ కనిపించట్లేదు. అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. చూడాలి ఎక్కడన్నా వెళ్ళాడా లేదా అనేసి తను చెప్తూ ఉంటాడు. సో, తనెక్కడో ఒక చోట ఉంటాడు. మేము వెతుకుతాము. నువ్వేం ఫీల్ అవ్వద్దు. తనకేమీ కాదు అనేసి తనకి ధైర్యం చెప్తాడు ఇంక లిన్ను. "లేదు నేనొకటే వెతుకుతాను. నేను వెళ్లి వెతుకుతాను" అనేసి తను అంటూ ఉంటుంది. "నువ్వేం ఫీల్ అవ్వద్దు. మాకు తెలిసినంత వరకు తనకేం కాలేదు. ఇంకా ఎక్కడైనా మనం వెతికిస్తాము" అనేసి తను చెప్తూ ఉంటే, "మీరెవరు వెతకాల్సిన అవసరం లేదు. నేనే వెతుకుతాను. తనెక్కడున్నాడో నేనే కనిపెడతాను" అనేసి తను ర్యాష్‌గా సమాధానం చెప్తుంది. "సరే నువ్వే వెళ్లి వెతుకు" అనేసి ఇంక తన బాధను అర్థం చేసుకొని వెళ్తాడు. ఇంకా సరే అనేసి తను వెళ్ళేసి అందరిని అడుగుతూ ఉంటుంది. తను గుర్తులు చెప్పి తనెక్కడ కనిపించడు. ఇంకా తను బీచ్ దగ్గర ఉన్నాడేమో అనేసి బీచ్ దగ్గర వెళ్తుంటే ఇంకప్పుడే తనకెవరు లేరంటూ ఫీల్ అవుతూ ఇంకా అక్కడ వెళ్ళేసి వాటర్‌లో పడిపోతాడు. ఇంకా వాటర్‌లో పడిపోతే ఇంక మన షన్ వచ్చేసి తను కాపాడడానికి ఇంకా వాటర్‌లో దిగేసి ఇంకా తను కాపాడుతుంది. బయటికి తీసుకొనొస్తుంది. సో, ఇంకా తనకి అప్పటికి ప్రాణం తను చాలా డిప్రెషన్‌లో ఉంటాడు కదా! సో, తను తీసుకొనొచ్చి లేయి అనేసి తను పిలుస్తుంటే ఇంక అందరూ వస్తారు. అప్పటికి తనకి వచ్చేసి గబగబా హాస్పిటల్ తీసుకొనెళ్తాడు. పాపం చాలా ఏడుస్తుంది షన్ను. ఏమవుతుందో ఏమో అనేసి ఇంక అందరూ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. ఏం ప్రాసెస్ ఏంటి అనేసి. ఇంక డాక్టర్ వచ్చి తను చాలా డిప్రెషన్‌లో ఉన్నాడు కదా! అలా కొన్ని రోజులు కోమాలోకెళ్ళినాడు. ఇప్పట్లో మనమేం చెప్పలేము. తన నుంచి తనే రియలైజ్ అయ్యి తనే వస్తే తప్ప మనమేం చేయలేము అనేసి ఇంక తను చెప్తాడు. సో, "తొందరగా లేయా నీకోసం నేనున్నాను. ఎవరున్నా లేకపోయినా నేను నీ కోసం ఉన్నాను" అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది.
సచ్ లవ్ స్టోరీ కదా! సో, నాకు చాలా బాగా నచ్చింది ఈ లవ్ స్టోరీ. పాపం తను చాలా అలా చెప్పి ఫీలవుతూ ఉంటుంది. అండ్ తను ఒక డయాగ్రామ్ వేస్తుంది. నీకెవరున్నా లేకపోయినా నేనున్నాను అనేసి. ఇంక తను కోమాలో ఉంటాడు కదా! చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న తనను వదిలేసి వెళ్తుంటే తను వెళ్ళొద్దండి, వెళ్ళొద్దండి అనేసి అరుస్తాడు. ఇంకా ఆ తర్వాత వాళ్ళ చెల్లెలు ఉంటుంది కదా! షియాను. సో, షియాన్ కూడా కనిపిస్తుంది. ఇంకా అందరూ తనను వదిలెళ్ళట్టు అండ్ గ్రాండ్‌పా అండ్ వీళ్ళంతా కనిపిచ్చేసరికి ఇంక తను కొద్దిగా టెన్షన్ అవుతుంటాడు కల్లో. ఇంక అంతలోపల డాక్టర్‌ని పిలుస్తాడు. తను అలా టెన్షన్‌లో ఉంటే ఇంక తను ఒక బొమ్మ గీసింటుంది కదా! ఒక అబ్బాయి నీళ్ళలో పడిపోతూ ఉంటే ఒక అమ్మాయి తనకి చెయ్యి అందిస్తూ ఉంటుంది. ఆ బొమ్మను చూసి తను రియలైజ్ అవుతాడు. సో, తనకంటూ ఎవరో ఒకరు ఉన్నారు అనేసి ఆ ఫీలింగ్‌లోకి తను వస్తాడు. ఆ డయాగ్రామ్ చూసి అప్పుడు కూల్ అవుతాడు. సో, ఆ తర్వాత లేసి ఆ డయాగ్రామ్ చూస్తాడు. తను చాలా ఫీల్ అవుతాడు. ఇంక అలాగే కూర్చొని తను ఏడుస్తూ ఉంటాడు. అంతలోపల తనొచ్చి చెయ్యి అందిస్తుంది. సో, ఎవరున్నా లేకపోయినా నీకు నేనున్నాను అనేసి తను ధైర్యం చెప్తుంది ఫ్రెండ్స్. సో, మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను.